27 జూన్ 2024. సో మన కల్కికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది భయ్యా. మనకు 27 జూన్కి అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఎలా ఉంది అని అంటే నో వర్డ్స్ భయ్యా, నా దగ్గర ఎటువంటి మాటలు లేవు. ఆ గ్రాఫిక్స్ కానీ మన నాగేశ్వర చూపెట్టిన వరల్డ్ బిల్డింగ్ కానీ సో అవంతా ఒక రేంజ్ ఉంది. అంతకు మించి నా దగ్గర మాటలు లేవు. మనము ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే సో పర్టికులర్గా మన దీపిక పడుకోన్ గురించి మాట్లాడుకోవాలంటే ఆమె ఈ క్యారెక్టర్లో మనకు చూస్తున్నామంటే లైక్ ఒక బేబీ అయితే ఉంటుందనొచ్చు ఆమెకు పుట్టడము. సో ఆ బేబీ కోసము ఈ ఫైట్ అనేది జరుగుతుందా, లేకపోతే ఈ అమ్మాయిలు ఏదో సంథింగ్ అయితే రన్ అయింది ట్రైలర్లో. ప్రభాస్ అన్న లుక్స్ చూసుకున్నట్టయితే ఎటువంటి డోకా లేదు, అండ్ గ్రాఫిక్స్ ఎటువంటి డోకా లేదు. ఎక్కడ మైనస్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి భయ్యా అనేది ఎక్కడ లేదు. నాకైతే ట్రైలర్ మాత్రం మన తెలుగులో చూసుకున్నట్టయితే ఇంత గ్రాఫిక్ చూపెట్టినట్టే మన నాగేశ్వర వల్లనే సాధ్యం అన్నట్టు అనిపించింది. సో చూసుకోవాలి. ఇక 27 జూన్లో మనకి ఎటువంటి దద్దరు వెళ్ళిపోతాయి అనేది చూడాలి. సలార్ అనేది అదొక జోనర్ ఫిలిము. సో ఇది మనకు అర్థం చేసుకోండి దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంటుందో అనేది నేను కంపేర్ చేయట్లేను. సో అది ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మన అమితాబ్ బచ్చన్ గారు కానీ, లేకపోతే మన దీపిక పడుకోన్ కానీ, అండ్ అందరు క్యారెక్టర్స్ ఇంకా మనకు కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయలేరు భయ్య. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయలేరు. మన దిశా పటాని గారి క్యారెక్టర్ కానీ, ఇంకా మనకు కమల్ హాసన్ గురించి మాట్లాడితే మన కమల్ హాసన్ గారి లాస్ట్లో ఆ గెటప్ ఆ ఫేస్ చూస్తున్నట్టయితే అది వేరేలో చూపెట్టింది భయ్య. నాకైతే కమల్ హాసన్ గారే అనిపించింది. లాస్ట్కి ఇది ఒక మాట అంటారు చూడండి. సో అది అండ్ ఇంకా మన దుల్కర్ సల్మాన్ గారు కనిపించలేరు నాకు తెలిసిన మటుకి. ఇంకా కొన్ని రానా దగ్గుపాటి గారు ఉన్నారన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకా చాలామంది క్యారెక్టర్ ఫిలింలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇది మనము మూవీలోనే రివీల్ చేస్తారు. అన్నీ కూడా మనకి ఇంకెటువంటి రివీల్ చేయలేరు. జస్ట్ మనకు ఆ వరల్డ్ బిల్డింగ్ చూపెట్టడము అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి ఇవ్వడం అనేది ఒక విలన్ ఆస్పెక్ట్, అది విలన్ అనుకుంటా వాళ్ళు చెప్పడము. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మాయిని తీసుకురావాలి అండ్ విలన్ అయితే ఒక మాట అంటారు, ఆ అమ్మాయి నాకు కావాలి అని. మన ప్రభాస్ గారు అయితే మన అమ్మాయి నేను ఒక్కడిని తీసుకురాగలని ఒక మాటలు అంటే ఆ అమ్మాయి ఎవరు, దీపిక పడుకోన్ గారా ఏమో అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమం, నేను అదే అనుకుంటున్నా. సో ఆ పాయింట్ పక్కకి వెళ్తే ఇక్కడ ఇంకా చాలా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. నేను అంతే చెప్పదలుచుకోలేను. ఓవరాల్లీ ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన ప్రభాస్ గారు చూసుకున్నట్టయితే అక్కడ యూనిట్స్ కోసం ఏదైనా చేస్తారు. అంటే ఇది మనం కార్టూన్లో కూడా చూసాం. ఆ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారు. ఇంకా ఎపిసోడ్స్ వస్తే రావో నాకు తెలియదు, కానీ ఆ 2 ఎపిసోడ్స్లోనే మన భైరవ క్యారెక్టర్ చూసుకున్నట్టయితే యూనిట్స్ కోసం ఏదైనా చేస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ మనకు తెలుసు. సో ఈ మూవీలో కూడా మనకు అదే రోల్ ఉంటారు. కానీ ఆ ఫ్లయింగ్ భయ్య మన ప్రభాస్ గారు ఫ్లై చేస్తారు. సో ఫ్లయింగ్ కానీ లేకపోతే ఎట్లా అంటే ఇక డైరెక్ట్ ఎట్లా ఫ్లై చేస్తారు, బూట్లు ఉంటాయి చూడండి, ఆ షూస్తో ఫ్లై చేయడం ఇదంతా ఒక వేరే లెవెల్ ఉంది. మనకు తెలియదు కాదు. మన నాగేశ్వర గారు ఇంక సర్ప్రైజ్లు ఉన్నాయో ఇంకా మూవీలో మనం ఎటువంటి ఇంకా ఎక్స్పెక్ట్ చేయని చూపెడతాడో అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. అంతకుమించి ఇదేమీ లేదు చెప్పుకోవాల్సింది. అండ్ ఎంతమందికి ఈ ట్రైలర్ నచ్చిందో నచ్చలేదో, యావరేజ్ అనిపించిందో, ఇంకెటువంటి మీకు ఆస్పెక్ట్లో అనిపించిందో ట్రై టు కామెంట్ భయ్యా. అండ్ ఓవరాల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఫిలిం. ఇక ఫస్ట్ షోకే అసలు దొరకకుండా ఒకటి నాకు తెలిసిన టికెట్. సో చూడాలి. అండ్ ఓవరాల్లీ కల్కి ట్రైలర్కి సంబంధించి ఇది ఒక రియాక్షన్ అనుకుంటున్నా, రివ్యూ అనుకుంటున్నా, యాజ్ యువర్ విష్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. సో ఒకటే మాట్లాడతా, ఏం లేదు. థియేటర్లో కనుక మీది ఫిలింని మిస్ అయితే కనుక ఇటువంటి ఫిలింని ఇక మీరు ఓటీటీ కోసం వెయిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ మీరు ఎంతమంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది కింద కామెంట్ చేయండి అది కూడా. అండ్ ఓవరాల్లీ కల్కికి సంబంధించి ఇది ఒక రియాక్షన్ వీడియో. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా, నిజం చెప్తున్నాను, బాగుంది. నాకు ఎక్స్పెషల్లీ నచ్చిన ఏమైనా ఉన్నాయంటే ఆ గ్రాఫిక్సే, ఆ వరల్డ్ బిల్డే, అంతకుమించి ఏం లేదు చెప్పాల్సింది. సో ఇదన్నమాట వీడియో. అండ్ దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్ యూ టు ల్యాండ్. Thank you guys.